దేవుని నామాన్ని బట్టి అందరికీ వందనాలండి. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు దేవుడు తన దయగల రెక్కల కింద మనందరినీ భద్రపరిచినందుకు ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన, ఒక చిన్న ప్రార్థన జీవితాన్ని మారుస్తుందని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలయ. ప్రార్థన పరలోకపు పునాదులను కదిలించబడుతుంది కదా ప్రభా. నా తండ్రి, దీనులము ఎందుకు పనికిరానటువంటి మా జీవితాలను ప్రభా మార్చి నా తండ్రి నీ బిడ్డలుగా ప్రత్యేకించబడిన జనాంగంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకునే విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పెరట శుద్ధిస్తూ ఆరాధిస్తూ గరపరుస్తూ ఉంటారు, అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. ఈ రోజంతయు మీరు మాకు తోడుగా ఉండి నడిపించి మా పనులన్నింటిలో మీరు మాకు సహాయకుడిగా, తండ్రిగా, పోషకుడిగా, సంరక్షకుడిగా ఉండి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మేము చేయు ప్రతి ప్రయత్నమును నా తండ్రి, మా ఆలోచన యావత్తు సఫలపరచువాడవు నీవే ఉన్నావు ప్రభా. వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయగలిగిన తండ్రివి నీవే ఉన్నావు. మా పోషకుడవు, మా సంరక్షకుడవై ఉన్న నా దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకో. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమును రాయించబడి ఉన్న మా తండ్రి నాయన, దానిలో మేము ప్రవేశించే కృపను మాకు దయచేయండి. నీ జీవ గ్రంథములో పేర్లు మాకు ఉంచమని కోరుచున్నాము ప్రభా. నా తండ్రి, జనములు ప్రభా నీకు వెలుగుగా వచ్చెదరు, రాజులు నీకు ఉదయకాంతిని వచ్చెదరని మాట్లాడుచున్నావయ్యా. నేను నిన్ను నిత్యము నడిపించుచున్నాను. క్షేమకాలమును నేను నిన్ను తృప్తిపరిచి నీకు ఎముకలకు నాయన బలాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. నీవు ప్రభా నీరు కట్టి తోట వలె నా తండ్రి ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊబుట వలె ఉందురని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలయ. అట్టి కృపను మాకు అనుగ్రహించండి. వాగ్దానాలు మేము స్వతంత్రించుకునే కృపను మాకు దయచేయండి. ఈ సంవత్సరం ఏ బిడ్డకి ఏ వాగ్దానం ఇచ్చి ఉన్నావో ఆ వాగ్దానాలన్నీ ఎత్తిపెట్టి నీ సన్నిధిలో నీ నామాన్ని స్తుతించి ఆరాధించి కొనియాడే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా ప్రియమైన తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఏ బిడ్డలు నా తండ్రి ఏ యొక్క బలహీనతలతో బాధపడుచు హాస్పిటల్కి వెళ్ళి ఉన్నారు, ఆ బిడ్డలందరినీ భద్రపరిచింది. ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వగలిగిన తండ్రివి నీవే ఉన్నావు. కృపా సమృద్ధి కలిగిన తండ్రివి, పోషకుడు అయిన తండ్రి. జ్ఞాపకం చేసుకుని గాయమైన హస్తాల చేత మమ్మల్ని మరుగుపరచమని కోరుచున్న మా ఎడల ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నావు. కానీ నువ్వు చేసిన ఉపకారములు మరిచి నీ సన్నిధిలో ప్రార్థించలేని స్థితిలో ఉంటున్నామయ్యా. నీ సన్నిధిలో ప్రార్థించగల కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, నిజంగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉంటానని మాట్లాడుచున్న దేవుడు, మీరు మాకు సమీపంగా ఉండి తండ్రిగా ఉండి పోషకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. మా జీవితాలు చీకటి కొలుములోనికి పోనివ్వకుండా వెలుగుమయంగా మార్చగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. సాతాను జయించే శక్తిని మాకు దయచేయండి నాయన. సాతాను జయించే శక్తిని రక్తాన్ని బట్టి నా తండ్రి నాయన, అపవాదిని నా తండ్రి సిలువలో నా తండ్రి కాళ్ళకి తొక్కిన దేవానికి వందనాలు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ప్రభా. దేవుని యొక్క సన్నిధి నుండి నేను వచ్చుచున్న ప్రభా, జీవజల నది వలె నా తండ్రి ఉండులాగున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, కుష్ఠరోగులను శుద్ధి చేసిన దేవుడవు నీవే ఉన్నావు. పక్షవాయువు గల వారిని ముట్టి స్వస్థపరిచిన దేవుడవు ప్రభా. జ్వరంతో పడి ఉన్న పేతురు అత్తను స్వస్థపరిచిన దేవుడు నాయన. సాయంకాలమందు రోగులను స్వస్థపరిచిన దేవుడు. గాలిని నా తండ్రి సముద్రమును గర్జించిన దేవుడు. సేనాదయ్యములు పట్టిన వారిని విడిపించిన దేవుడు ప్రభా. నా తండ్రి, అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి ఉన్న దేవుడు ప్రభా. మొదటిగా నీ రాజ్యాన్ని, నీ నీతిని వెదికే కృపను మాకు దయచేయండి నాయన. నీతి కలిగిన వారు నా తండ్రి దేవుని ముఖదర్శనము చూసేదనను. నీతి కలిగిన నీతిమంతుల నివాస స్థలములు యెహోవా ఆశీర్వదించనని మాట్లాడుచున్నావు ప్రభా. అటు నీతిని మేము కాపాడుకునే కృపను మాకు అనుగ్రహించండి. మా ఎడల కృప చూపించండి నాయన. నా తండ్రి, మాలో ఉన్న ప్రతి ఒక్క అవధీతులను దయతో క్షమించండి నా తండ్రి. నీకు వందనాలు. మా వ్యాజ్యములు నీ పాదములు ఎద్దు పెట్టుచుండగా మహత్కార్యములు, లెక్కలేని అద్భుత కార్యములు మీరు మా ఎడల జరిగించుచున్న దేవుడు ప్రభా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకుని నాయన. ఒకరిని తల్లి వారు ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదని మాట్లాడుచున్న నా ప్రియమైన తండ్రి, మీరు మమ్మల్ని ఆదరించండి నాయన. హక్కును చేర్చుకోండి ప్రభా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఎంతోమంది బిడ్డలు నా తండ్రి
ఉద్యోగాల గురించి నా తండ్రి ఎంత ప్రయాసపడుచున్నారు. వారి ఉద్యోగ విషయంలో మేలు చేసి నడిపించండి. నాయనానికి స్తోత్రములు. నాయన ఇంటర్వ్యూస్ని సిద్ధపరచండి. ఇంటర్వ్యూస్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఇంటర్వ్యూస్ని సిద్ధపరచండి. నాయన అటెండ్ అయిన వారికి ఉద్యోగాలను సిద్ధపరచండి. నాయన వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సాటి అయిన సహకారులను సిద్ధపరచండి. ప్రభా యోగ్యమైన బిడ్డలను నా తండ్రి ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని కుటుంబ వ్యవస్థను కాపాడుకోగల బిడ్డలను మీరు సిద్ధపరచమని కోరుచున్నాము. నా తండ్రి నీకు వందనాలయ్యా. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వచ్చు నా తండ్రి ఎంతో ద్రవ్యాన్ని వెచ్చించి సమయాన్ని వెచ్చించి కుటుంబాన్ని విడిచి దూరముగా ఉండి నా తండ్రి ఎంతో ప్రయాసపడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా. వారికి నా తండ్రి నీ చిత్తమైతే గవర్నమెంట్ జాబ్స్ వచ్చుటకు సహాయం దయచేయండి. అధికారులకు మంచి మనసును అనుగ్రహించి ఎగ్జామ్స్ అంది పెట్టుటకు సహాయం దయచేసి నడిపించమని కోరుచున్నాం. అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నా తండ్రి ప్రిపేర్ అయ్యి రాయిచున్న బిడ్డలు ఉన్నారయ్యా. వారు పొందుకోవలసిన సీట్లను వారు పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. నాయన జాబ్కు వెళ్ళుచున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి. రాకపోకల్లో నా తండ్రి నాయన భద్రపరచండి. నాయన ఆరోగ్యాలను ఇవ్వండి ప్రభా. జాబ్ చేస్తున్న పరిస్థితుల్లో బాస్ దగ్గర నుంచి ఎలాంటి ఒత్తిడి ఇబ్బందులు కలగకున్నట్లు పని చేయుచుండగా ఏ యొక్క కీడు లేకున్నట్లు వారి చుట్టూని కావలి కంచి వేసి నడిపించండి. నాయన ఇంక్రిమెంట్స్ కోసం నాయన ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన కార్యము చేయండి. నాయన వారికి తోడుగా ఉండండి. ప్రమోషన్స్ వచ్చేటకు సహాయం దయచేయండి. ఇంక్రిమెంట్స్ మంచిగా పడి వారి జీతమును పెంచుకొని ప్రభా కుటుంబాన్ని నా తండ్రి నాయన నడిపించుకున్నట్లు వారికి సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు. గర్భిణీ స్త్రీలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం ప్రభా. ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి కంచి ఉంచండి నాయన. ఆ తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి. ఏ యొక్క బలహీనత వారి దరి చేరకుండానట్లు ప్రభా నా తండ్రి సుఖమైన ప్రసూతిని వారికి అనుగ్రహించమని కోరుచున్న బాలంత స్త్రీలను జ్ఞాపకం చేసుకో. తల్లి బిడ్డను క్షేమస్థితిలో ఉంచినందుకు నీకు వందనాలు. చిన్న వయసు నుంచి బిడ్డలను ఎట్రీతిగా పెంచుకోవాలంటే జ్ఞానం తల్లికి నేర్పించమని కోరుచున్నాం. హాస్పిటల్లో డెలివరీ అవ్వడానికి సిద్ధమైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆపరేషన్స్ అయిన బిడ్డలకు కుట్లు తగ్గుటకు సహాయం దయచేయండి ప్రభా. ఏ ఇబ్బందులు కలగకున్నట్లు సహాయం దయచేయండి. అనేక మంది చిన్న బిడ్డలు ప్రభా బాక్సుల్లో పెట్టి తల్లి బిడ్డ వేరుగా ఉంటున్నారయ్యా. తల్లి ఒడిలోకి బిడ్డను చేర్చమని కోరుచున్న ఏ బిడ్డకు ఏ బలహీనత దరిచేరినను ఏసునామం చేత ముట్టి స్వస్థపరచమని కోరుచున్నామయ్యా. సహాయము దయచేయండి నా తండ్రి. నీకు వందనాలు నాయనా. నాయన నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమని మాట్లాడుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి మేము నమ్ముచున్నామయ్యా. మీరు మా పక్షాన కార్యములు జరిగిస్తారని మేము నమ్ముచున్నాము తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలు. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి వ్యాపార పరిస్థితులను మార్చండి నాయన. వ్యాపారంలో నూతన ఆలోచనలు వారికి అనుగ్రహించండి నాయన. ఆలోచన చేస్తున్న వారి ఆలోచనలు సఫలపరచండి నాయన. నా తండ్రి మిషనరీస్ పెట్టాలని ఆశపడుచున్న వారి ఆలోచనలు సఫలపరచండి ప్రభా. వారికి కావలసిన నా తండ్రి కరెంటును ప్రభా అక్కడ కావలసిన ప్రతి ఏర్పాట్ల విషయంలో మీరే తోడుగా ఉండమని కోరుచున్నాం. కాంపిటేటివ్ ప్రభా వ్యాపారంలో అనేక మంది వ్యాపారాల్లో కాంపిటేటివ్ పరిస్థితి ప్రభా. కాంపిటేటివ్ పరిస్థితి నుంచి ప్రభా వారి కామ్యోచిత జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి నాయన. సరుకు కొనుగోలు చేసుకున్నట్టు అమ్ముకొనుటలో ప్రభా ద్రవ్యం అప్పు ఇచ్చిన దగ్గర నుంచి తెచ్చుకొనుట విషయంలో ప్రతి విషయంలో జ్ఞానాత్మను మీరు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నా తండ్రి పశువులను ప్రభా నా తండ్రి కోళ్లను ప్రభా నా తండ్రి గొర్రెలు పెంచుకుంటూ జీవనోపాధి కలిగిస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారి పశువులను కోళ్లను నా తండ్రి గొర్రెలను నా తండ్రి దీవించి ఆశీర్వదించండి. పశుపక్షాదులను ఆశీర్వదించగలిగిన తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వ్యవసాయ పనులు చేసుకునే వారి కుటుంబాల పక్షాన కార్యము జరిగించండి ప్రభా. నా తండ్రి రెండవ పంటలో దీవెన దయచేయండి నాయన. మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి తోడుగా ఉండి నాయన రైతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి నడిపించమని కోరుచున్నాము. నా తండ్రి నీకు వందనాలు. యవనస్తుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేసిన యవనస్తుల మీద కనపడుచున్న ప్రతి కీడును తప్పించండి. యవనస్తుల చుట్టూ నీ కావలి కంచి ఉంచండి. కాలేజెస్కి వెళ్ళుచుండగా వచ్చిండగా నీ కాపుదల భద్రతనివ్వండి. మంచి స్నేహితులను మీరు సిద్ధపరచండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ నేను స్తుతించి ఆరాధించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. ప్రతి విధమైన ఉదయతలు దయతో క్షమించండి నాయన. చిన్న బిడ్డలు స్కూల్స్కి వెళ్ళుచుండగా వస్తుండగా జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యవంతులు చేయండి. ఏ కీడు పంచునను దయతో తప్పించండి నాయన. వారి చదువులో జ్ఞానములో ఎదిగే కృపను అనుగ్రహించండి. ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుష్మంతులుగా సిద్ధపరచమని కోరుచున్న వారి మీద కూడా కనబడుచున్న ప్రతి కీడును తప్పించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అదే రీతిగా ప్రభా మా ప్రియ బిడ్డలు అనేక మంది దూర ప్రాంతాల్లో హాస్టల్స్లో నా తండ్రి ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా. హాస్టల్లో ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి నాయన తండ్రిగా నా తండ్రి మీరు వారి పక్షాన కార్యము జరిగించండి. అక్కడ వార్డెన్స్కి మంచి మనసునివ్వండి. మంచి రూమ్మేట్స్ని సిద్ధపరచండి. మంచి స్నేహితులను సిద్ధపరచండి. వారి చదువులో తోడుగా ఉండండి. వారు తింటున్న ఆహారంలో నీ యొక్క శక్తిని ప్రోక్షింప